హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఎరా. లాస్ట్ వీడియోలో మనం ESP32 బోర్డ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న పిన్ కనెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ESP32లోకి కోడ్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ESP32లోకి కోడ్ అప్లోడ్ చేయడానికి మనం ఆర్డినో IDE అనే అప్లికేషన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ఆర్డినో IDE యూజ్ చేసే ESP32 బోర్డ్స్ ఇంకా ఎవ్రీ మైక్రో కంట్రోలర్కి కోడ్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఆన్లైన్లో ఆర్డినో అని సెర్చ్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ ఫైల్ అనేది క్లిక్ చేయండి. ఆ తర్వాత యూజర్ అగ్రిమెంట్ని అగ్రీ చేసేసి ఓన్లీ ఫర్ మీ అనే రోల్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆర్డినో ఐడిఈ లొకేషన్ అయితే అడుగుతుంది. నేనైతే దాన్ని డౌన్లోడ్స్లో పెట్టుకున్నాను. మీరు మీ ఇష్టం వచ్చిన లొకేషన్లో అయితే దాన్ని పెట్టుకోవచ్చు. ఆర్డినో ఐడిఈ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఆర్డినో ఐడిఈ మనకు ఓపెన్ అవుతుంది. అన్నెసెసరీ పర్మిషన్స్ అన్నీ అడుగుతుంది. అన్నిటిని అప్రూవ్ చేసేయండి. డివైస్ సాఫ్ట్వేర్స్ ఇంకా డివైస్ డ్రైవర్స్ ఉంటాయి. వాటిని అన్నిటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకు బోర్డ్స్ అనేటివి డిటెక్ట్ అవ్వాలి మన సిస్టంలోకి అంటే. సో ప్రతి ఒక్కదాన్ని ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. అవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. వన్స్ ఆ బోర్డ్స్ అన్ని ఇన్స్టాల్ అయ్యాక బోర్డ్స్ మేనేజర్లోకి వెళ్ళి ESP32 అని టైప్ చేయండి. అందులో మనకు ESP32 బోర్డ్స్ యొక్క ప్యాకేజ్ అనేది ఉంటుంది. దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఒకసారి ESP32 అనే బోర్డు మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయిపోయాక మనం CP210X అనే డివైస్ డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సిస్టమ్స్ అనేటివి డైరెక్ట్గా ESP32ని డిటెక్ట్ చేయలేవు. CP210X డ్రైవర్ అనేది ESP32ని మన సిస్టమ్ డిటెక్ట్ చేసేలా చేస్తుంది.
CP210X డివైస్ డ్రైవర్ అనేది మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయిన తర్వాత ESP32ని మన సిస్టమ్కి కనెక్ట్ చేసి మన సిస్టమ్ ESP32ని డిటెక్ట్ చేస్తుందా లేదా అని కనుక్కోవాలి. దానికోసం డివైస్ మేనేజర్ ఓపెన్ చేసి దాంట్లో ESP32 అనేది మన ల్యాప్టాప్కి కనెక్ట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ESP32 అనేది మన సిస్టంలో డిటెక్ట్ అయిన తర్వాత ఆర్డినో ఓపెన్ చేసి పైన సెలెక్ట్ బోర్డ్ అండ్ పోర్ట్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి సెర్చ్ బార్లో డూ ఇట్ అని టైప్ చేస్తే డూ ఇట్ ESP32 డెవ్కిట్ V1 అని బోర్డ్ అయితే వస్తుంది. దాని పక్కనే అది ఏ పోర్ట్లో ఉందో కూడా వస్తుంది. ఆ పోర్ట్ అండ్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం కోడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ లైన్లో డిఫైన్ ఎల్ఈడి 2 అని ఉంది. అంటే ESP32 బోర్డు మీద ఒక ఇంటర్నల్ ఎల్ఈడి అయితే ఉంటుంది. అదనేసి ESP32 GPIO పిన్ 2కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ తర్వాత మనకు వాయిడ్ సెటప్ అండ్ వాయిడ్ లూప్ అనేసి 2 వేరియబుల్స్ ఉంటాయి. వాయిడ్ సెటప్ ఏం చేస్తుందంటే ఎల్ఈడిని మనకు ఇనిషియలైజ్ చేస్తుంది. ఆ తర్వాత వాయిడ్ సెటప్లో మనం పిన్ మోడ్ని మెన్షన్ చేయాలి. అంటే ఎల్ఈడి ఎలా బిహేవ్ చేస్తుంది అనేసి. ఎల్ఈడి అనేది మనకు అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి అవుట్పుట్ అని రాస్తాం పిన్ మోడ్లో. ఆ తర్వాత వాయిడ్ లూప్ అనేది మన కోడ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ చేయాల్సి ఉంటుందో అనేసి వాయిడ్ లూప్లో రాయాలి. ఇక్కడ మనం డిజిటల్ రైట్లో ఎల్ఈడి హై ఇచ్చాము. ఎల్ఈడి హై అని అంటే ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. ఎల్ఈడి లో అని అంటే ఎల్ఈడి అనేది ఆఫ్ అవుతుంది. ఇది డిలే ఒక 0.5 సెకండ్స్కి ఎల్ఈడి ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు అప్లోడ్ మీద క్లిక్ చేస్తే కోడ్ అనేది ESP32లోకి సెండ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఎవ్రీ 0.5 సెకండ్స్కి ఎల్ఈడి ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి.